గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. విజయానంద్ తన తండ్రిని ఎలా చంపాడో అన్న నిజాన్ని సిద్ధుకి చెప్పేసిన రాజశేఖర్ ఒక్కటైనా సిద్ధు ప్రేరణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పేపర్లో సిద్ధు ప్రేరణ పెళ్లి గురించి రావడంతో అలాగే ఘన ఫోటో అన్నీ కూడా వేయడంతో ఘన అయితే వచ్చి గొడవ చేస్తాడు. అదే టయానికి రాజశేఖర్ మారువేషంలో వచ్చి ప్రేరణకి అలాగే సిద్ధుకి ఇక విషెస్ అయితే చెప్తూ ఉంటాడు. సిద్ధు ముఖం కోపంగా ఉండడంతో విజయానంద్ గారు, మేడం గారు ఎంతో అభిమానంతో బొకే పంపించి మీ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్పమంటే మీ అబ్బాయి ఏంటి అలాగ ముఖం మార్చుకొని ఉన్నాడు, మేడంకి మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని చెప్పమంటారా అని రాజశేఖర్ విజయానందిని అడుగుతూ ఉంటాడు. బాబు సిద్ధు, ఎందుకు బాబు అలా ఉన్నావు, అలసిపోయి అలా ఉన్నావని ఎవరు అర్థం చేసుకోరు కదా, నువ్వు ఆ బొకే తీసుకొని నవ్వుకుంటూ అని అంటూ విజయానంద్ అయితే చెప్తాడు. ఏం లేదు, పెళ్లి పనుల్లో అలసిపోయి అలా ఉన్నాడంతే అని అంటూ విజయానంద్ అయితే కవర్ చేస్తాడు. అప్పుడే రాజశేఖర్ బొకే ఇచ్చి గిఫ్ట్ కూడా ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు ప్రేరణకి. తన తండ్రి స్పర్శ అయితే తెలుస్తుంది ప్రేరణకి. ఇక తెలిసిన తర్వాత తన తండ్రి వైపే చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అప్పుడే ఇంకా ప్రేరణ అయితే తన తండ్రి అని గుర్తుపడుతుంది. గుర్తుపట్టేసి ఇక సిద్ధుతో అంటూ ఉంటుంది, ఇప్పుడు మారు వేషంలో వచ్చింది ఎవరో తెలుసా సిద్ధు, మా నాన్న అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ఆ మాట విని సిద్ధు షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు తెలిసి పేపర్లో ఇలా వేయించింది కూడా మా నాన్నే అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇంతలో ఘన మారువేషంలో ఉన్న రాజశేఖర్ని గుర్తుపట్టి ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అనుకుంటూనే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తాడు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాక అడుగుతూ ఉంటాడు, అవును నాన్న గదిలోనే ఉన్నాడా అని అడుగుతూ ఉంటే ఈశ్వరి అయితే గదిలో లేరు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మారువేషంలో వచ్చింది రాజశేఖర్ అని తెలుసుకొని ఇక వెంటనే లోపలికి వెళ్ళి కోటు వేసుకున్న ఒక వ్యక్తిని అయితే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, పేపర్లో న్యూస్ వేయించింది నువ్వేనా అంటూ ఇక వెనక్కి తిరగమంటాడు. వేరే అతను అక్కడైతే ఉంటాడు. ఇక అతన్ని చూసి ఘన షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఘన షాక్ అయిపోతూ మొత్తం వెతుకుతాడు కానీ రాజశేఖర్ అయితే కనిపించడు. రాజశేఖర్ అయితే ఇక కారులో అయితే కూర్చొని దాక్కుని ఉంటాడు. ఇక ఘన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక రాజశేఖర్ అయితే ప్రేరణ సిద్ధుని తలుచుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనందపడుతూ తన కూతురు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంతా కూడా చూసి సంతోషపడుతూ తను వేసుకున్న మారు వేషాన్ని తీసేస్తాడు. ఇక తీసేసి వెనక్కి తిరగంగానే అక్కడ సిద్ధు అయితే ఉంటాడు. ఇక సిద్ధుని చూసి రాజశేఖర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. రాజశేఖర్ షాక్ అయిపోతూ బాబు అది అని అంటూ ఉంటే ఎందుకు వచ్చావు, ఆ పేపర్లో మా పెళ్లి గురించి న్యూస్ వేయించింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు సిద్ధుని రాజశేఖర్ అయితే. అప్పుడే ఇక సిద్ధు రాజశేఖర్ని అలా అడిగిన తర్వాత నేనెందుకు వేయిస్తాను అని రాజశేఖర్ అంటూ ఉంటే నువ్వే వేయించావు అందుకే తడబడుతున్నావు చెప్పు అని అంటూ ఉంటే అవును నేనే వేయించాను అని రాజశేఖర్ ఒప్పుకుంటాడు. ప్రేరణని వాళ్ళ అమ్మని ఐశ్వర్యని నువ్వు నీ పిల్లలని భార్య అని చెప్పుకోలేని వాడివి అసలు పేపర్లో ఎలా వేయించగలిగావు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడే ఎందుకంటే తాళి కట్టి నువ్వు ప్రేరణని భార్యగా ఒప్పుకున్నావు, తాళి కట్టిన తర్వాత ప్రేరణని దూరం పెడుతున్నావు అని అంటూ రాజశేఖర్ అయితే చెప్తాడు. నువ్వు ప్రేరణ మీద కోపాన్ని పెంచుకొని ద్వేషాన్ని పెంచుకున్నావు, అసలు ప్రేరణకి అండగా ఉంటానన్న నువ్వు ఎందుకు ఇలాగా ద్వేషాన్ని పెంచుకున్నావు, తను ప్రేరణ కాదు సిద్ధార్థ ప్రేరణ అంటూ తన పేరు నీ పేరు పక్కన తన పేరు పక్కన ఇద్దరు పేర్లు కలిపి చెప్పావు, మరి అంత ప్రేమ ఉన్న నువ్వు ఎందుకు ఇప్పుడు తనని దూరం పెడుతున్నావు, తనని భార్యగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు అని రాజశేఖర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావో నీకు తగ్గ కారణాలు నీకుంటే నాకు తగ్గ కారణాలు నాకు ఉన్నాయి అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే నా కూతురు
అంత తప్పు పని ఏం చేసిందని తనని ఇలా బాధ పెడుతున్నావు? తను చేసిన తప్పు తెలుసుకొని నిన్నే భర్తగా దైవంగా భావిస్తూ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది కదా. నా కూతురు అంత తప్పు పని ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అప్పుడే ఇక ఏం చేసిందా, మా అమ్మని అవమానించింది, మా అమ్మ మనసు బాధ పెట్టింది అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే మీ అమ్మ మనసు బాధ పెట్టిందా అని అనగానే అవును, మా అమ్మ మనసుని బాధ పెట్టింది, మా అమ్మని అనరాని మాటలు అంది, అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే మరి ప్రేరణ వాళ్ళ అమ్మని అందరూ అన్ని మాటలు అంటూ అవమానిస్తున్నారనే కదా ప్రేరణ మెడలో తాళి కట్టావు నువ్వు. మరి మీ అమ్మ నాన్న ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఇందిరాని పిల్లల్ని తిడుతూ ఉంటే మరి తన తల్లి నాన్న ప్రేరణకి కూడా కోపం వస్తుంది కదా, తన కోపంలో కూడా అర్థం ఉంది కదా అని అంటూ ఉంటే తన కోపంలో కూడా అర్థం ఉంది, నేను ఒప్పుకుంటాను, కానీ మా అమ్మ దగ్గర అనకూడని మాట అంది, అందుకని తనంటే నాకు ఇష్టం లేదు. తను నా మనిషి అనుకొని నా మనసులో ఉన్న బాధని తనకి చెప్పుకున్నాను. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియకుండా తనకి నేను చెప్పిన రహస్యాన్ని తను బయటికి అనేసింది. ఆ మాట మా అమ్మని ఎంతగానో బాధ పెట్టింది. అది ఇంకొకరికి చెప్పలేకే కదా తనకి చెప్పుకున్నాను, అయినా సరే తన మనసులో పెట్టుకోలేకపోయింది అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే ఇంతకీ ప్రేరణ మీ అమ్మని అనకూడని మాట అంత మాట ఏమంది అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అయితే నా తండ్రి చావుకి కారణం నువ్వే కదా అని ఆ విజయానందిని మా అమ్మ ముందే నిలదీసింది. ఇప్పటి వరకు అతని మీద నేను ఎంత కోపంగా ఉన్నా ఆ మాటని ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు. అలాంటిది ప్రేరణ ఆ మాట అనేసరికి మా అమ్మ ఎంతో బాధపడింది అని అంటూ ఉంటే ప్రేరణ అన్న దాంట్లో తప్పేముంది, విజయానందే కదా మీ నాన్నని చంపేసింది అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే ఆ మాట విని సిద్ధు షాక్ అయిపోతూ ఏంటి అది నీ ఏదో కళ్ళారా చూసినట్టు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఈ విషయం కొంచెంసేపు పక్కన పెట్టు, మీ అమ్మకి ఇష్టం లేని పనులు మనసుకి నచ్చలేని పనులు నువ్వు చెయ్యవా? ఎప్పుడు కూడా మీ అమ్మ మనసుని నొప్పించలేదా? మీ అమ్మ నీ కారణంగా ఎప్పుడు ఏడవలేదా అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అయితే ప్రేరణనికి దూరంగా ఉండమని మీ అమ్మ చెప్పింది, కానీ నువ్వు ఉండలేదు. తను రివాల్వర్ తీసుకొచ్చుకొని ప్రేరణకి దూరంగా లేకపోయినా ప్రేరణ నీ దగ్గరికి వచ్చినా షూట్ చేసుకుంటానని రివాల్వర్ గురిపెట్టుకుంది. మరి అంతలా ప్రేరణని ద్వేషించే మీ అమ్మకి మరి నువ్వు ఇచ్చిన బహుమతి ఏంటి? ప్రేరణ మెడలో తాళి కట్టావు. మరి మీ అమ్మకి ఇష్టం లేనప్పుడు ప్రేరణ మెడలో తాళి ఎందుకు కట్టావు? అందరి ముందు నా భార్య అని ఎందుకు చెప్పావు? మా అమ్మ మనసుని ఎందుకు నొప్పించావు అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అయితే నా కూతురు తన తల్లిని అవమానిస్తూ ఉంటే తట్టుకోలేక ఆ విజయానంద్ చేసిన కుట్రని బయట పెట్టింది, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే అది నిజమే, విజయానందం మీ నాన్నని చంపుతుండగా నా కళ్ళతో నేను చూశాను అని రాజశేఖర్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు. అయితే అంతేకాదు, ఆ రోజు నన్ను యాక్సిడెంట్ చేయించి చంపించాలని చూసింది కూడా విజయానందే. మీ నాన్నకి సంబంధించిన ఫైల్ని ఆ రోజు మీ అమ్మకి చూపించడానికి నేను వస్తున్నప్పుడు తను కారుతో గుద్ది చంపాలని చూశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అసలు విజయానంద్ మా నాన్నని చంపుతుండగా అసలు మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, ఎలా చూశారు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. అయితే అప్పుడే ఇక సిద్ధు అన్న మాటలకి అంటూ ఉంటాడు రాజశేఖర్, ఎందుకు చూశానో ఎలా చూశానో చెప్పమంటావా అని అంటూ ఉంటే నేను మీ నాన్న ఈ విజయానందం ముగ్గురం కూడా స్నేహితులము అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఆ మాట విని సిద్ధు షాక్ అయిపోతూ ఉంటాడు. నేను ఇందిరని పెళ్లి చేసుకునే తర్వాత విజయానందం బిజినెస్లో చేస్తున్న తప్పులను అన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టి మీ నాన్నకి ఇచ్చాను. మీ నాన్నకి ఇచ్చి విజయానంద్ చేసిన కుట్రలను బయట పెట్టాను. మీ నాన్న దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసేవాడిని. అప్పుడు విజయానంద్ బిజినెస్లో తను డబ్బులు కొట్టేసి మోసం చేస్తున్న విషయాన్ని మీ నాన్నకి చెప్పాను, రుజువుగా నిరూపించాను.
అప్పుడే మీ నాన్న ఇక బిజినెస్ పార్ట్నర్గా నువ్వు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఇక విజయానందిని ఇక నువ్వు ఇక్కడ ఆఫీస్కి రావద్దని చెప్పాడు. అప్పుడే ఇక విజయానంద్ తన మనసులో మీ నాన్న మీద కోపాన్ని పెంచుకున్నాడు. తరువాత ఆ రోజు నీ పుట్టినరోజు, మీ అమ్మ త్వరగా రమ్మని నీకు ఫోన్ చేసింది మీ నాన్నకి. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మీ నాన్న బయలుదేరుతూ ఈరోజు మా సిద్ధుది పుట్టినరోజు, నువ్వు కూడా రా రాజశేఖర్ అంటూ నన్ను తీసుకొచ్చాడు. మన సిద్ధు పుట్టినరోజు అయితే నేను కూడా ఉంటాను అని, మాతో పాటు విజయానంద్ కూడా వస్తానని అన్నాడు. అప్పుడే బిజినెస్ పరంగా అయితే నేను నీకు శత్రువునే, కానీ నువ్వు నా ఫ్రెండు కదరా, బిజినెస్ విషయంలో నిన్నేమీ అడగలేదు కదా, కనీసం ఇలా సిద్ధు పుట్టినరోజు పార్టీకైనా తీసుకువెళ్ళు, సిద్ధు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అని శరత్ని మాటలతో మభ్యపెట్టాడు. డ్రైవరు మీ ముగ్గురం కూడా కారులో బయలుదేరాము. సడన్గా ఇక కారు అయితే ఆగిపోవడంతో అప్పుడే ఇక విజయానంద్ అయితే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. ఇక కత్తిని తీసుకొని ఆ కత్తితో మీ నాన్న మీద దాడి చేశాడు. నన్ను బిజినెస్లో పార్ట్నర్గా ఉంచనివ్వవా? ఇప్పుడు చూడు, నీ చావు వంక పెట్టుకొని నీ భార్యని పెళ్లి చేసుకొని మొత్తం నీ బిజినెస్ అంతా కూడా నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని ఆ రోజే మీ నాన్నతో చెప్పాడు. ఈ హత్య చూసిన నన్ను డ్రైవర్ని బెదిరించాడు. పైగా తను పొడిచిన కత్తిని నా చేతిలో పెట్టి ఇప్పుడు పోలీసులు వస్తే నీ మీదే చెప్తాను అంటూ నన్ను బెదిరించాడు. ఒకవేళ ఈ హత్య నీ మీద పడకూడదంటే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో, నా కళ్ళకి కనిపించుకో, సొంత స్నేహితుడిని చంపిన వాణ్ణి నువ్వు నాకు పెద్ద లెక్క కాదు అంటూ నన్ను కూడా చంపేస్తానని, నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అందుకని అక్కడి నుంచి డ్రైవర్ నేను ఇద్దరం కూడా పారిపోయాము అని నిజాన్ని బయట పెడతాడు రాజశేఖర్. అయితే రాజశేఖర్ చెప్పిన నిజంతో ఒక్కసారే సిద్ధు అయితే కుప్పకూలిపోతాడు. సిద్ధు కుప్పకూలిపోయి ఇన్ని రోజులు ఆ విజయానందే మా నాన్న చావుకి కారణం అనుకున్నాను, కానీ మా నాన్నని ఇంత దుర్మార్గంగా చంపాడని నాకు తెలీదు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే ఇప్పుడే వాడిని జైలుకి పంపిస్తాను అని అంటూ ఉంటే, చూడు బాబు, నువ్వు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మా నాన్నని హత్య చేసావు అంటూ నువ్వు నిలదీస్తే మీ అమ్మ పట్ల నువ్వు ఒక దుర్మార్గుళ్లాగా అయిపోతావు. వాడు నిన్ను మీ అమ్మని విడదీసేస్తాడు. చూసావా, మంజు భార్య రాగానే సిద్ధు ఎలా మారిపోయాడో అంటూ వాడికి నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే కాబట్టి సాక్ష్యాలు పక్కా దొరకాలి, తను చేసిన నేరాన్ని తన నోటితోనే ఆ రాజశేఖర్ ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు వాడికి సరైన శిక్ష వేయగలవు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే ఈ నిజాల్ని నేను ఒకరోజు చెప్పడానికి వచ్చినప్పుడు రాజశేఖర్ నన్ను బెదిరించాడు. ఇక నేను అప్పుడు కూడా మంజు గారికి నిజం చెప్పలేకపోయాను అని అంటూ బాధపడతాడు. ఇదిగో ఆ రోజు వీడు బిజినెస్లో చేసిన మోసానికి సంబంధించిన ఫైలు ఇది నా దగ్గరే ఉంది అని ఫైల్ని అయితే ఇస్తాడు. ఇక ఆ ఫైలు చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు. అయితే రాజశేఖర్ చెప్పింది నిజమైన నమ్ముతాడు. ఇప్పటికైనా ఆ దుర్మార్గుడు చేసే పనులన్నీ కూడా గుర్తించు బాబు. ప్రేరణ నువ్వంటే తనకి చాలా ఇష్టం. ప్రేరణకి అన్యాయం చేయకు. బంధాలకి ఎమోషనల్కి కట్టుబానిసైపోయి ఇందిరాని పిల్లల్ని నేను దూరం చేసుకున్నాను. వాళ్ళకి దగ్గరైతే వాళ్ళని చంపేస్తానని ఆ గనాగాడు నన్ను బెదిరించాడు. కనీసం వాళ్ళు నేను లేకపోయినా ప్రాణాలతో అన్నా ఉంటారులే అని నేను ఇక వాళ్ళకి ఎటువంటి తోడు లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వాళ్ళని బాధ పెడుతున్నాను. కానీ నువ్వు దేవుళ్ళ వచ్చి ప్రేరణ మెడలో తాళి కట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డావు. చాలా సంతోషం అనిపించింది. కానీ తర్వాత మీ ఇద్దరూ కూడా ఇలాగ విడివిడిగా ఉంటున్నారని తెలుసుకొని బాధపడి మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా కూతుర్ని దూరం పెట్టకండి, అర్థం చేసుకోండి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే ఇక రాజశేఖర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రాజశేఖర్ అలా వెళ్తూ ఉండగా గణ అయితే చూస్తాడు. ఇక రాజశేఖర్ దగ్గరికి వచ్చి, నువ్వు మారు వేషంలో వచ్చింది నువ్వే కదా వాళ్ళ ఇంటికి అని అడుగుతూ ఉంటే, అవును నేనే వచ్చాను, ఇప్పుడేంటి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అంటే పేపర్లో వేయించింది
అవును, నేనే వేయించాను. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేయలేవు కానీ పద అని అంటూ రాజశేఖర్ అయితే ఘనాకి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక సిద్ధు లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత డైరెక్ట్గా విజయానంద్ గదిలోకి వెళ్ళిపోతాడు. విజయానంద్ గదిలోకి వెళ్ళి ఇక కాలర్ పట్టుకొని, ఇన్ని రోజులు నాకు అనుమానమై ఉండేది, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, నా కన్న తండ్రిని చంపింది నువ్వేనని అని అంటూ ఉంటాడు సిద్ధు. ఇక సిద్ధు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే ఇక షాక్ అయిపోతూ, సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఈ విషయం ఎమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? ఆ రోజు ప్రేరణ అలాగే అంది, నువ్వు ఇలాగే అంటున్నావు అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే మా నాన్నని మోసం చేసి బిజినెస్ని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి మా అమ్మని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎటువంటి కథని నడిపించావో నాకు మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నేను బయట పెట్టను, ఎందుకంటే నీ బండారం అంతా కూడా బయటపడాలి. నీ నోటితోనే నువ్వే మా నాన్నని హత్య చేశావని మా అమ్మ దగ్గర ఒప్పుకునేలా చేస్తాను అని అంటూ ఉంటాడు. విజయానందిని సిద్ధార్థ్ అయితే అప్పుడే ఇక సిద్ధార్థ్ చేతులు ఇక పక్కకి నెట్టి విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, చూడు సిద్ధు, నీకు ఈ నిజాలు ఎలా తెలిసాయో నాకు తెలియదు, కానీ దీని తాలూకి సాక్ష్యాలు మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా తీసుకురాలేవు అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే విర్రవీగుతూ అప్పుడే రాజశేఖర్ చెప్పిన విషయం చెప్తే మళ్ళీ ఏం చేస్తాడా అని సిద్ధు భయపడుతూ, వీటికి సాక్ష్యాలు నా దగ్గరే ఉన్నాయి, వాటిని త్వరలోనే బయట పెడతాను. నీ నోటి వెంట నిజాన్ని నువ్వు బయట పెడితే పర్వాలేదు, నీకు నేను నెల టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నువ్వు చేసిన పనిని బయట పెడితే పర్వాలేదు, ఒప్పుకుంటే ఆ తర్వాత నేను కానీ బయట పెట్టాననుకో, అప్పుడు నీ బతుకు కుక్క బ్రతుకు అయిపోతుంది అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే ఇన్ని రోజులు మా అమ్మని నీ మాటలతో మాయ చేసి ఎంత మోసం చేసావురా, ఇప్పుడు నీకుంటుంది చూడు అని అంటూ ఉంటాడు. ఇక విజయానంద్ని సిద్ధార్థ్ అయితే ఇక ఆ మాట విని విజయానంద్ కూడా సిద్ధుకి సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజశేఖర్ వచ్చి సాక్ష్యాలు ఇచ్చే ప్రసక్తే లేదు కదా, రాజశేఖర్ బయటికి రాడు, మరి అలాంటప్పుడు నిజం చెప్పడం, మరి సిద్ధుకి విషయాలన్నీ ఎలా తెలిసాయి? కేవలం నన్ను బెదిరించడానికే ఇదంతా చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఆ తరువాత ఇక సిద్ధు ప్రేరణ దగ్గరికి వెళ్తాడు. ప్రేరణ అయితే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఉన్న ప్రేరణ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని ప్రేరణకి సారీ చెప్తాడు సిద్ధు. సారీ ప్రేరణ అని అనేసరికి అప్పుడు ఇక ప్రేరణ షాక్ అయిపోతూ ఉంటుంది. మీరు నాకు సారీ చెప్తున్నారా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక సిద్ధు అయితే ప్రేరణని కౌగిలించుకుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టావు, నేనే కావాలి అని నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకొని దూరం పెట్టాను. కానీ మన ఇద్దరి మధ్యన ఇంతటి దూరం ఇక మనం ఎప్పటికీ కూడా దూరం కానీ దగ్గర బంధాన్ని చేసింది. ఇప్పుడు వరకు మనం ఉన్న దూరం అంతా కాస్త చెరిగిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే, మనసులో ఒకటే అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే సిద్ధులో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందపడుతుంది ప్రేరణ. నీ నోట్లో నుంచి ఈ మాటల కోసమే నేను ఎదురు చూస్తున్నాను సిద్ధు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడే ఇక సిద్ధు అయితే ఇక జన్మలో నీ చెయ్యి విడిచిపెట్టను ప్రేరణ, నా మాటలతో ఏమన్నా నేను తప్పుగా ఉంటే నన్ను క్షమించు, ఐ లవ్ యూ ప్రేరణ అంటూ ఇక సిద్ధు కౌగిలించుకుంటాడు ప్రేరణని. అప్పుడే ఇక విజయానంద్ అయితే అటుగా వెళ్తూ వీళ్ళిద్దరినీ చూస్తాడు. ఇక విజయానంద్ ప్రేరణ సిద్ధు ఒక్కటైపోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేమో నాకు గదిలో వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చి పెళ్ళాన్ని కౌగిలించుకొని సారీ చెప్తున్నాడు అంటే ఈ రెండు జరిగిన మధ్యలో ఏమైంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక విజయానంద్ అయితే నాకు తెలియకుండా ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఘనాకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఘన అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు చేసావు అని అంటూ ఉంటే, మీ నాన్న ఇక్కడికి వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు. వచ్చాడు, గడ్డంతో వచ్చాడు కదా, వాడే మా నాన్న, ప్రేరణకి సిద్ధుకి విషయం చెప్పాడు కదా అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు
విజయానంద్ రాజశేఖరే సిద్ధుకి నిజం చెప్పాడని కన్ఫర్మ్ చేసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.